భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిప్పర్ల డ్రైవర్లు ధర్నాకు దిగారు. జీతాలు పెంచాలంటూ ఆందోళన చేపట్టారు. మనుగురు నుండి బీటీపీఎస్కు టిప్పర్ల డ్రైవర్లు బొగ్గు రవాణా చేస్తున్నారు. తమకు జీతాలు పెరగక ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచాక విధుల్లో చేరుతామని లారీలను నిలిపివేశారు. లారీ యూనియన్ డ్రైవర్స్ 14 and 16 డ్రైవర్లు జీతాల గురించి ఈ సమ్మె చేయడం జరుగుతున్నది. అగ్రిమెంట్ గురించి ప్రతిసారి 3 నెలల నుంచి మార్చి నుంచి ఈ పద్ధతిగా అగ్రిమెంట్ రాయమంటే రాయకుండా ఏదో ఒక వంకలు సాగులు చెప్పి ముందుకు జరపడం జరుగుతున్నది. అగ్రిమెంట్లో ఉన్న నిబంధనలు ఏమైతున్నాయో డ్రైవర్లకి ఇంతమందికి ఎక్కడ ఇట్లాంటి అపోహన ఎదురు కాలేదు. మాకు ఇబ్బందులు కలిగి ఈ చట్టాన్ని మారవాలని చెప్పేసి మేమందరం ఒక కమిటీ ఏర్పరచుకొని ఈ సమ్మెను ఇక్కడ కొనసాగించుకుంటూ పాత జీతం 1000 రూపాయలు ఉంది, 1200 ఇవ్వాలి, 125 రూపాయలు ట్రిప్ మామూలు ఉంది, 150 రూపాయలు ఇవ్వాలని వాళ్ళందరినీ రిక్వెస్ట్గా కోరుకున్నా కూడా వాళ్ళు ఒక నెల క్రితం ఒప్పుకొని మళ్ళీ ఏదో ఒక సాగు చెప్పి ఇట్లా ముందుకు జరుపుకుంటూ ఇట్లాంటి సమస్యలు తీసుకొస్తారు. కాబట్టి ఈ సమ్మె మేము కొనసాగించి ఈ అగ్రిమెంట్ మేము తెచ్చుకోవాలని సంపూర్ణంగా కూర్చొని శాంతిగా ధర్నా చేస్తాం.